వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పెట్రోల్లో ఎథనాల్ కలపడంపై అనవసరమైన రాద్ధాంతం జరుగుతుంది. దీని మీద చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలి అని ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్ మాట్లాడుతున్నారు. నితిన్ గడ్కరీని రాజీనామా చేయాలంటున్నారు. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడేదో ఇథనాల్ సడన్గా తీసుకొచ్చి మన వెహికల్స్లో కలపట్లేదు. పెట్రోల్లో మన దేశంలో గత 5 సంవత్సరాలుగా పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమాన్ని కలుపుతూనే వస్తున్నారు, క్రమంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇవేవీ తెలియని కొందరు పనికి మాలిన వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అందులో అసలు ఏమీ నిజం లేదని మోడీ గారి ప్రభుత్వం అలాగే మోటార్ వెహికల్స్ కంపెనీలు కూడా చెప్తున్నాయి. ఇక ఈ ఇథనాల్ వల్ల విదేశీ మారక ద్రవ్యం చాలా ఆదా అవుతుంది. ఈ E20 పాలసీ వల్ల మన దేశానికి ఏకంగా 1,44,00,000 రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యింది. ఇది మీలో ఎంతమందికి తెలుసు? ముడి చమురు దిగుమతులు తగ్గడమే కాకుండా క్లీన్ ఫ్యూయల్ టెక్నాలజీకి పెద్దపీట వేసిన ఘనత కూడా మోడీ ప్రభుత్వానిదే. ఇక మరి వాహనాలు పాడవుతున్నాయనేది వస్తుంది కదక్క, దాని గురించి మాట్లాడు అంటే ఇది ఒక పచ్చి అబద్ధం. ఒకవేళ నిజంగా ఎవరైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళు చెప్పినట్టుగా ఇథనాల్ వల్ల ఇంజన్లు దెబ్బతింటే ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్లు ఆగిపోవాలి. 5 సంవత్సరాల నుంచి ఎంతో కొంత పర్సంటేజ్ పెట్రోల్లో మనం ఇథనాల్ కలుపుకుంటూ వస్తున్నాం. రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ బైకులు మూలబడాలి. అవుతుందా? లేదే. రోజు కోట్లాది వాహనాలు ఎలాంటి సమస్యలు లేకుండా సజావుగా రోడ్ల మీద నడుస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ARAI సర్టిఫికేషన్ కూడా ఇచ్చింది. సెప్టెంబర్ 2025లో మన దేశ అత్యున్నత న్యాయస్థానం E20 పాలసీని సమర్థించింది. చమురు దిగుమతులు తగ్గుతున్నాయి, కాలుష్యం తగ్గుతుంది, దీనివల్ల రైతన్నలకు లాభం చేకూరుతుంది. ఈ విషయంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, పెట్రోల్ దిగుమతి రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. సైమల్టేనియస్లీ ఇక్కడున్న రైతులకు ఒక ఉపాధి దొరుకుతుంది, వాళ్ళకు కొంత లబ్ధి చేకూరుతుంది. ఇది దేశం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి దాన్ని ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నారు? అంతేకాదు ఆటోమేటిక్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI కూడా దీనివల్ల వాహనాల ఆయుష్కు ఎలాంటి డోకా లేదనే విషయాన్ని కూడా చెప్పిండ్రు. మీ అందరికీ తెలుసో లేదో 2021-22 నాటికే సాధారణ పెట్రోల్ బంకులో ఎథనాల్ కలపడం 15% దాటింది. ఆ తర్వాత 2024కి వచ్చేసరికి ఇది 19% దాటింది. ఏప్రిల్ 2025 నాటికి ఏకంగా 2.5 కోట్ల కార్లు మరియు 20 కోట్లకు పైగా స్కూటర్ల కోసం E20 పెట్రోల్ విజయవంతంగా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ E20 పెట్రోల్ ఇంజన్లను కిల్లర్గా నాశనం చేస్తే సెకండ్ హ్యాండ్ మార్కెట్లో పెట్రోల్ కార్లను ఎవ్వరు ముట్టుకునేవారు కదా? ముట్టుకుంటారా? కొనుక్కుంటారా? కానీ ఆశ్చర్యం ఏంటో చెప్పనా, రీసేల్ మార్కెట్లో పెట్రోల్ వాహనాలే దాదాపు 60% మెజారిటీతో హవా ఉన్నాయి. వాటి ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మన దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఏ మాత్రం తగ్గలేదు, అక్షరాల విస్ఫోటనంలా తీసుకుపోతోంది. కొత్త కార్ల అమ్మకాలను కూడా వెనక్కి నెట్టి ఏడాదికి 6 మిలియన్ యూనిట్లను దాటి రికార్డు సృష్టిస్తోంది. ప్రస్తుతం $40 బిలియన్ పైగా విలువైన మన యూజ్డ్ కార్ల మార్కెట్ రాబోయే FY 2031 నాటికి దాదాపు రెట్టింపై 70 నుంచి $82 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ఇది మన ఆటోమేటివ్ రంగం ఎంత బలంగా ఉందో చెప్పడానికి నిదర్శనం. ఎథనాల్ ఉత్పత్తి కోసం మన దేశ రైతులే ముఖ్యంగా చెరుకు మరియు ఇతర పంటల ద్వారా ఎథనాల్ తయారు చేస్తూ అన్నదాతలకు అదనపు ఆయుధాన్ని సమకూర్చడానికి రూరల్ ఎకనామీని మోడీ ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. దానికి మనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాలి. మోదీ విజన్ వైపు మనం కూడా కలిపి అడుగులేయాలి. విమర్శకులు ఎన్ని కుట్రపూరిత విమర్శలు చేసినా పర్యావరణాన్ని కాపాడుతూ దేశాన్ని ఒత్తిళ్లకు తట్టుకుంటూ దేశాన్ని ఆటోమేటివ్ మరియు ఎనర్జీ రంగాలలో నెంబర్ 1గా నిలబెడుతున్న మోడీ గారి నాయకత్వానికి ఇది నిజమైన నిదర్శనం. కాబట్టి ఏదో ఇథనాల్కి సంబంధించి ఇప్పుడే వచ్చేసింది, వెహికల్స్కి ఏమో అయిపోతుందని చెప్పే మాటల్ని ఏమాత్రం నమ్మకండి. ఇది మన దేశ భవిష్యత్తుని ఒక మెట్టు పైకెక్కించి మన రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడే ఒక గొప్ప ప్రాజెక్టు. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ఆర్థిక సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.